హలో ఫ్రెండ్స్, తెలంగాణలో రేషన్ కార్డు కొత్తగా అప్లై చేయాలంటే మన నేమ్ అయితే డిలీట్ చేసుకోవాలి. అది ఎలా డిలీట్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు చెప్తాను. మేరా రేషన్ యాప్ అయితే మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మనం ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ కాడ మన ఆధార్ నెంబర్ అయితే టైప్ చేద్దాం. నేనైతే నా ఆధార్ నెంబర్ అయితే టైప్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాది మ్యారేజ్ అయ్యింది. నేనైతే మా పేరెంట్స్ దాంట్లో నుంచి డిలీట్ చేయాలనుకుంటున్నాను. నేనైతే ఆధార్ నెంబర్ అయితే టైప్ చేసినాక మనం అయితే ఏం చేయాలో చూద్దాం. ఈ ప్రాసెస్ని మీరు కూడా మీ మొబైల్నే ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినాక క్యాప్చా కోడ్ని అయితే ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ అయితే నేనైతే ఎంటర్ చేస్తున్నాను. మనమైతే లాగిన్ విత్ ఓటీపీ అనే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. చూశారు కదా, ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అని అయితే వస్తుంది. మనం ఓకే క్లిక్ చేసి మనకైతే ఓటీపీ అయితే వచ్చింది. ఓటీపీని అయితే ఎంటర్ చేసుకుందాం. ఓటీపీ అయితే ఎంటర్ చేసినాక వెరిఫై అయితే క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసి ఇప్పుడైతే స్కిప్ చేయండి. మీరు ఎంపిన్ అడిగితే అడుగుతుంది, స్కిప్ అయితే చేయాలి. స్కిప్ చేసినాక ఇప్పుడైతే మన రేషన్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ పైన క్లిక్ అయితే చేయాలి. మేమైతే 4 మెంబర్స్ ఉన్నాం. అందులో నుంచి నా నేమ్ అయితే డిలీట్ చేస్తున్నాను. ప్రస్తుతం రవికుమార్ నాట్ అని ఉంది. అక్కడ మనం డిలీట్ ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ డిలీట్ చేసి మ్యారేజ్ ఆఫ్ ఫ్యామిలీ పైన క్లిక్ చేసి ఓటీపీ సెంట్ అని క్లిక్ చేస్తే ఓటీపీ అయితే వస్తుంది. మనం ఓటీపీ అయితే ఎంటర్ చేసుకొని వెరిఫై అయితే చేసుకోవాలి, ఎందుకంటే మన నేమ్ ఆ రేషన్ కార్డు నుంచి డిలీట్ అయితే అవుతుంది. చూశారు కదా, యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ టు డిస్ట్రిక్ట్ ఫుడ్ అండ్ సప్లై ఆఫీసర్ అయితే వచ్చింది. మన రిక్వెస్ట్ ఐడి అయితే ఉంది. మనం కొన్ని రోజులైనాక మరోసారి అయితే చెక్ చేస్తే ఉందో లేదో తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరైతే ఎలాంటి మీ సేవకైతే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో నుండి డిలీట్ చేసుకోండి.